హైదరాబాద్ లో పరువు హత్య సంచలనం రేపుతోంది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో దారుణం జరిగింది. లేడీ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న నాగమణి పైన తన తమ్ముడే పెద్ద ఎత్తున దాడి చేసి దారుణానికి ఒడిగట్టాడు. లేడీ కానిస్టేబుల్ పరువు హత్య గురైంది. నడి రోడ్డుపైనే అక్కను నరికి చంపాడు తమ్ముడు. హయత్ నగర్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తోంది నాగమణి. నెల కిందట లవ్ మ్యారేజ్ చేసుకుంది నాగమణి. కులాంతర వివాహం చేసుకుందన్న కోపంతో హత్య చేశాడు తమ్ముడు. నాగమణి మెడపైన పదుల సంఖ్యలో కత్తిపోట్లు కూడా ఉన్నాయి. తను స్కూటీ పైన వెళ్తున్న సమయంలో కారుతో ఢీకొని ఆమె కింద పడిపోగానే కస 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 కత్తితో దారుణంగా కత్తిపోట్లు పొడిచి ఆ నాగమణిని హతమార్చాడు తమ్ముడే. కులాంతర వివాహం చేసుకోవడమే పాపంగా మారిపోయింది. పరువు హత్యగా భావించిన ఆ తమ్ముడు, పరువు పోయిందని భావించిన ఆ తమ్ముడు తన అక్క నాగమణి పైన విచక్షణరహితంగా దాడి చేసి హతమార్చాడు. ప్రస్తుతం నాగమణి మరణించింది. నాగమణి మరణానికి తన తమ్ముడే కారణమని తెలుసుకున్నటువంటి అందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. ఈ రోజుల్లో కూడా ఇంకా పరువు హత్య అనేది సంచలనంగా మారిన పరిస్థితి కనబడుతోంది. హయత్ నగర్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న నాగమణి తను స్కూటీ పైన విధులు నిర్వహించుకొని ఇంటికి వెళ్తున్న సమయంలో, బహుశా ఇంటికి వెళ్తుందో అటు నుంచి స్టేషన్కి వెళ్తుందో, ఉదయాన్నే ఈ ఘటన చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. స్కూటీ పైన వెళ్తున్నటువంటి నాగమణిని మీరు చూడొచ్చు, ఆ స్కూటీ కింద పడిపోయింది. కారుతో ఆ స్కూటీని ఢీకొని అక్క కింద పడిపోగానే తమ్ముడు కత్తితో కసా కసా మెడపైన ఇష్టానురీతిన దాడి చేసి ఆ నాగమణిని హతమార్చాడు. ఎస్, మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి దేవిక అందిస్తారు. దేవిక, ఎస్, ఏం జరిగింది? నాగమణి మరణం గల కారణం ఒకసారి దేవిక మరింత సమాచారం అందించే ముందు అసలు ఏం జరిగింది ఘటనకు సంబంధించి పోలీసులు అప్డేట్ అందిస్తారు. ఒకసారి ఆ పోలీసులు ఏం మాట్లాడో చూద్దాం. ఈరోజు రాయపూల్ లిమిట్స్లో ఒకటి ఉమెన్ని హత్య చేయడం జరిగింది. ఈ అమ్మాయి వచ్చేసి 2020 బ్యాచ్ కానిస్టేబుల్ హయత్ నగర్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తుంది. రీసెంట్గా వాళ్ళది రాయపూల్ విలేజ్ సంబంధించిన అతన్ని, ఒకరిని శ్రీకాంత్ అనే అతన్ని లవ్ మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. చేసుకున్న తర్వాత వాళ్ళు వచ్చే హయత్ నగర్లో ఉంటారు. నిన్న హాలిడే అని ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పుడు మార్నింగ్ డ్యూటీ పోయే సమయంలో అన్నోన్ పర్సన్ వాళ్ళ ఫ్యామిలీ రిలేటెడే అయి ఉండొచ్చు, వాళ్ళ బ్రదర్ని అనుమానిస్తున్నాము. ఫర్దర్గా వాళ్ళ బ్రదర్ని పట్టుకున్నాక దాన్ని ఇన్వెస్టిగేషన్ మళ్ళీ కంప్లీట్ చేస్తామండి. హయత్ నగర్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తుంది. కత్తితోటి మెడ మీద నరికి చంపేసారు. ఫర్దర్గా పోస్ట్ మార్టం అవన్నీ అయిపోయినాక ఫర్దర్గా డీటెయిల్స్ అప్డేట్ చేస్తాం. హైదరాబాద్ శివారులో పరువు హత్య సంచలనంగా మారింది. ఇబ్రహీంపట్నంలోని హయత్ నగర్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేస్తోంది నాగమణి. కొన్ని రోజుల క్రితమే కులాంతర వివాహం కూడా చేసుకుంది నాగమణి. అయితే కులాంతర వివాహంతో తమ పరువు పోయిందని భావించినటువంటి కుటుంబ సభ్యులు, ముఖ్యంగా తన తమ్ముడు నాగమణి ఈరోజు ఉదయాన్నే తమ విధులు నిర్వహించేందుకు పోలీస్ స్టేషన్కు వెళ్తూ ఉంటే ఆ మార్గ మధ్యలోనే నాగమణి ప్రయాణిస్తున్నటువంటి స్కూటీని కారుతో ఢీకొని ఆమె కింద పడిపోగానే కత్తితో మెడపైన పదుల సంఖ్యలో కత్తిపోట్లు కనబడుతున్నాయంటే ఎన్నిసార్లు తన అక్కని విచక్షణ రహితంగా కత్తితో కస కస కసమని పొడి చేశాడు. ఆ అమ్మాయిని ఎంతలా ఇబ్బందులకు గురి చేసేంత దారుణానికి ఒడిగట్టాడనేది ఇక్కడ చాలా క్లియర్గా అర్థమవుతోంది. ఆ అమ్మాయిని స్కూటీతో ఢీకోవడమే కాకుండా కింద పడినటువంటి ఆ నాగమణి పైన కత్తిపోట్లతో ఆ అమ్మాయిని తన యొక్క పైశాచికాన్ని, ఆ పరువుకు సంబంధించిన విషయాన్ని, కోపాన్ని చూపించి ఆ అమ్మాయి పైన చాలా విచక్షణరహితంగా ప్రవర్తించి కత్తిపోట్లతో ఆ అమ్మాయిని హతమార్చడం చూసాం. మెడపైన పదుల సంఖ్యలో కత్తిపోట్లున్నాయి. మరిన్ని అప్డేట్స్ దేవిక అందిస్తారు. దేవిక, అసలు ఏం జరిగింది? ఎన్ని రోజులు అవుతోంది ఆ అమ్మాయి కులాంతర వివాహం చేసుకొని? సో ప్రెసెంట్ తన తమ్ముడు ఎక్కడున్నాడు? ఈ ఘటన తర్వాత ఏం జరిగింది? అప్డేట్స్ ఏంటి? నాగమణి అనే కానిస్టేబుల్ ఎవరైతే ఇప్పుడు విధులు నిర్వర్తించడానికి ఈరోజు తెల్లవారుజామున ఏదైతే హిమాయత్ నగర్ పోలీస్ స్టేషన్కి వెళ్తున్న క్రమంలో ఒక్కసారిగా నాగమణి తమ్ముడు ఎవరైతే అతను ఉన్నాడో అతను అంటే నాగమణి స్కూటీ మీద వెళ్తున్న క్రమంలో ఒక్కసారిగా వెనకాల నుంచి కారుతో ఢీ కొట్టి నాగమణి కింద పడిపోయిన వెంటనే కారులో నుంచి ఒక్కసారిగా తన తమ్ముడు దిగి కత్తితో ఒక్కసారిగా తన మెడ మీద దాడి చేస్తూనే ఉన్నాడని చెప్పొచ్చు. తను చనిపోయినప్పటికీ కూడా అతి కసితో
ఇష్టరహితంగా అమ్మాయి ఎవరైతే నాగమణి అనే కానిస్టేబుల్ ఉందో తనని అదే పనిగా హత్య చేస్తున్న విజువల్స్ కూడా కొంతమంది చూసారంటూ కూడా అక్కడ కొంతమంది చెప్పడం జరుగుతుంది. దీనికి సంబంధించి మరి సొంత తమ్ముడు సొంత అక్క అది కూడా కానిస్టేబుల్ పని చేస్తున్నప్పటికీ కూడా మరి సొంత తమ్ముడు ఎందుకని ఈ విధంగా చేశాడు అంటూ కూడా పోలీసులు ఆరా తీయడంతో ఎవరైతే నాగమణి అనే ఇప్పుడు కానిస్టేబుల్ ఉందో తను కొన్ని నెలలుగా ఒక వ్యక్తిని ప్రేమించింది. ఇంట్లో చెప్పినప్పటికీ కూడా ఇంట్లో వాళ్ళు పట్టించుకోని పరిస్థితి. ఇలాంటివి అంటే తన కులం వేరు మన కులం వేరు, నువ్వు ఇలా మన పరువు పోయే పనులు ఏవి చేయొద్దు అంటూ కూడా నాగమణికి ఎంత నచ్చ చెప్పినా వినలేదు. వినకపోవటంతో ఒక్కసారిగా నాగమణి నా ప్రేమని ఎక్కడ తల్లిదండ్రులు దూరం చేస్తారో, నేను ప్రేమించిన వ్యక్తిని ఎక్కడ నన్ను దూరం చేస్తారో అనే ఒకే ఒక ఆలోచనతో నెల రోజుల క్రితం నాగమణి తను ప్రేమించిన వ్యక్తిని తీసుకొని బయటకు వచ్చేసి పెళ్లి చేసుకోవడం జరిగింది. ఎప్పుడైతే పెళ్లి చేసుకుందో అప్పటి నుంచి కూడా ఇంట్లో మొత్తం కూడా అంటే తన మీద కోపంతో రగిలిపోతున్నారని చెప్పొచ్చు మనోజ్. ఒక విధంగా చూస్తే తను ఎప్పుడు ఒంటరిగా దొరుకుతుంది, తనని ఎప్పుడు చంపాలి, చుట్టుపక్కల వాళ్ళు కానీ ఏమన్నా ఉన్నాయా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు మనోజ్. రైట్ దేవిక. సో ఏదేమైనా కూడా హైదరాబాద్ నగర శివార్లో హయత్ నగర్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా విధుర్వహిస్తోంది నాగమణి. తన సొంత తమ్ముడే, ఒకే రక్తం పంచుకొని పుట్టారు ఇద్దరు, ఒకే తల్లి కడుపులో నుంచి ఇద్దరు బయటికి వచ్చారు, ఇద్దరు జన్మనిచ్చారు. అక్క కానిస్టేబుల్ నిర్వహిస్తోంది. అయితే ఇటీవల కాలంలోనే ఒక వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది అక్క. కులాంతర వివాహం చేసుకుందని చెప్పి చుట్టూ ఉండే బంధువులు, ఇంటి పక్కన వాళ్ళు, ఇంటి ముందు వాళ్ళందరూ కూడా ఏదో రకంగా కొంత నొప్పించేటువంటి విధంగా మాట్లాడడంతో అది ఏం జరిగిందో ఏమో కానీ కొంత ఇబ్బంది పడ్డ ఆ కుటుంబం అంటే నాన్న తల్లి ఎవరు కూడా పెద్దగా ఏం స్పందించలేదు. కానీ తమ్ముడు మాత్రం పెద్ద ఎత్తున అక్క పైన పగ పెంచుకున్నాడు. ఎప్పుడెప్పుడు ఒంటరిగా జరుగుతుందంటే కాపు కాశాడు. ఒక రకంగా చెప్పాలంటే రెక్కి నిర్వహించినట్టుగానే భావించాలి. ఉదయాన్నే విధులు నిర్వహించేందుకు వెళ్తున్నటువంటి నాగమణిని మార్గ మధ్యలోనే వెళ్తున్నటువంటి ఆ సమయంలో తన స్కూటీపై ప్రయాణిస్తున్నటువంటి ఆ అక్కని చూసిన తమ్ముడు తన కార్తో వేగంగా వచ్చి ఢీకొన్నాడు. ఆ కార్ వేగానికి ఆ బైక్ స్కూటీ కింద పడిపోయింది. దీంతో అమ్మాయి కూడా కింద ఎగిరి పడిపోయింది. వెంటనే ఆ కారులో నుంచి దిగినటువంటి తన తమ్ముడు పరమేష్ కత్తి తీసుకొని అక్క మెడపైన పలుమార్లు కత్తితో పొడిచి ఆ అక్కని చంపేశాడు. దీంతో అక్కడి నుంచి పరారైపోయాడు. ప్రస్తుతం పరమేష్ కూడా పోలీసు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. హయత్ నగర్లో కానిస్టేబుల్గా పనిచేస్తోంది నాగమణి. పరువు హత్య అంటే ఈ రోజులలో ఇంకా పరువు, కులం, మతం అనేది ఇంకా భావిస్తున్నారంటే సమాజం ఏమైపోతుంది. అది కూడా ఈ పరువు అనే నెపంతో హత్యలు కూడా ఏకంగా మనుషుల్ని హతమారుస్తున్నారంటే ఇక్కడ ఏం జరిగి ఉంటుందో, ఎటువంటి విధంగా ఇక్కడ సమాజం మారిపోతుందో మనం గమనించాలి. ఇక్కడ మీరు చూడొచ్చు, అది బహుశా ఆ కార్కి సంబంధించి విజువల్స్. ఈ కార్తోనే ఆ అమ్మాయి నాగమణి ప్రయాణిస్తున్నటువంటి ఆ స్కూటీని ఢీకొట్టాడు తన తమ్ముడు. మీరు చూడొచ్చు కార్ నెంబర్ ప్లేట్ అక్కడ పడి ఉంది, స్కూటీ. తర్వాత అమ్మాయి బ్యాగ్ కూడా ఉంది అక్కడ మనకు కనబడుతోంది. ఆ అమ్మాయి బ్యాగ్ ఉంది. చాలామంది పోలీసులు కూడా వచ్చారు. స్టేషన్కి వెళ్తున్న సమయంలోనే ఉదయాన్నే అక్కడ చెప్పులు కనబడుతున్న అమ్మాయికి సంబంధించినవి ఆ వేగంగా వచ్చి కార్ ఢీకొనడంతో ఆ అమ్మాయి కింద పడిపోయింది. వెంటనే కత్తితో అప్పటికే ప్లాన్ ప్రకారమే వచ్చినటువంటి తన తమ్ముడు పరమేష్ అక్కపై విచక్షణరహితంగా తన గొంతుని కోసి చంపేసే ప్రయత్నం చేశాడు. అక్కని చంపే విషయంలో తమ్ముడు సక్సెస్ అయ్యాడు. కానీ తన తోబుట్టువు, తన రక్తం పంచుకొని పుట్టింది, తనకి ఇన్ని రోజుల పాటుగా ఒక తల్లిగా, ఒక అన్నగా, ఒక చెల్లిగా, అన్ని రకాలుగా తానే మోటివేషన్గా ఉంది, తానే ఒక ధైర్యంగా ఉందనే విషయాన్ని తమ్ముడు మర్చిపోయాడు. అన్నీ కాకుండా ఒక విధులు నిర్వహిస్తోంది, కానిస్టేబుల్ ఉద్యోగాన్ని సంపాదించింది. ఆ అమ్మాయి అంటే ఎంతటి ధైర్య సాహసాలు ఆ అమ్మాయికి ఉంటే అర్థం చేసుకోవాలి. కానీ ఆ ధైర్య సాహసాలు, ఆ పట్టుదల తమ్ముడు ముందు ఓడిపోయాయి. తమ్ముడు ఈ రకంగా వచ్చి చంపడంతో ఆ అమ్మాయి అక్కడ మరణించింది. ప్రస్తుతం తమ్ముడు పరమేష్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈరోజు రాయపూల్ లిమిట్స్లో ఒకటి ఉమెన్ని హత్య చేయడం జరిగింది. ఈ అమ్మాయి వచ్చేసి 2020 బ్యాచ్ కానిస్టేబుల్ హయత్ నగర్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తుంది. రీసెంట్గా వాళ్ళది రాయపూల్ విలేజ్ సంబంధించిన అతన్ని శ్రీకాంత్ అనే అతన్ని లవ్ మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. చేసుకున్న తర్వాత వాళ్ళు వచ్చే హయత్ నగర్లో ఉంటారు. నిన్న హాలిడే అని ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పుడు మార్నింగ్ డ్యూటీ పోయే సమయంలో అన్నోన్ పర్సన్ వాళ్ళ ఫ్యామిలీ రిలేటెడే అయి ఉండొచ్చు, వాళ్ళ బ్రదర్ని అనుమానిస్తున్నాము. ఫర్దర్గా వాళ్ళ బ్రదర్ని పట్టుకున్నాక దాన్ని ఇన్వెస్టిగేషన్ మళ్ళీ కంప్లీట్ చేస్తామండి. హయత్ నగర్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తుంది. కత్తితోటి మెడ మీద నరికి చంపేసారు. ఫర్దర్గా పోస్ట్ మార్టం అవన్నీ అయిపోయినాక ఫర్దర్గా డీటెయిల్స్ అప్డేట్ చేస్తాం. ఈరోజు రాయపూర్
RTV యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.